మీ జీవితాలను మెరుగుపరిచే విధంగా మీ ఆదాయాన్ని పెంచేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని ఇద్దరు మంచి వ్యక్తులు అక్కడ ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఇద్దరిని మీ అందరినీ కోరేది ఒకటే, 3 పార్టీలు కలిపి కోరేది ఒకటే, ముగ్గురు గట్టిగా పనిచేయండి, గెలిపించండి, గెలిపే ధ్యేయంగా పనిచేయండి. గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వస్తానే మాచర్లకు వస్తా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మాచర్లకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఆ నియోజకవర్గాన్ని అగ్ర భాగాన పెట్టే బాధ్యత కుప్పం నియోజకవర్గంతో సమానంగా మాచర్లను చూసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సైకిల్ గుర్తుకు ఓటేయండి, ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించండి, ఉదయం వెళ్ళండి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర లేస్తానే ఏమారద్దండి, ఎండుందని ఏమరపాటొద్దు, లేకపోతే ఏమవుతుందని అశ్రద్ధ వద్దు. ఎందుకంటే ఈ ఎన్నికలు మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ఎన్నిక, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎన్నిక. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఓటేయడం మీ బాధ్యత. ఆ ఓటేయండి, అఖండ మెజార్టీ గెలిపించండి. ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడుకొని 10 గంటల లోపల మన ఓట్లన్నీ పోలు కావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు కావాలని గొడవలు కూడా పెట్టుకుంటారు. వాళ్ళ ఓట్లు వేసి గొడవలు పెట్టుకొని ఓటింగ్ కూడా వేయకుండా చేసే పరిస్థితి వస్తారు. ఏం ఆధారపడద్దండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని విన్యాసాలు వేసినా వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు. పోలీసులు కూడా ఇంపార్షియల్గా ఉన్నారు. నిన్నే ఉద్యోగస్తులంతా మీరు చూశారు, 1 సైడ్గా ఓట్లు వేశారు. వాళ్ళంతా కూటమి అభ్యర్థులకే ఓటేశారు. అదే ఇండికేషన్. రాష్ట్రం మొత్తం ఒకే దారి, ఆ దారి ఎన్డీఏ వైపు. మనమే గెలుస్తున్నాం. దయచేసి అందరూ కూడా మీ ఓటు హక్కు ఉపయోగించుకుని, మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఎన్డీఏ అభ్యర్థులు మాచర్లో మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థుల్ని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని మరొక్కసారి కోరుకుంటూ, గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.